హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పండగల టైంలో గానీ, లేకపోతే పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు రాగి పిండితో అప్పటికప్పుడు ఇలా రాగి బూరెలు చేసి పెట్టండి. మంచి రుచిగా, సాఫ్ట్‌గా పొంగుతూ అసలు ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. రాగి బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లో జల్లెడ ఉంచి 1 కప్ వరకు రాగి పిండి వేసుకోండి. ఈ రాగి పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. రాగుల్ని శుభ్రం చేసి పిండి ప్రిపేర్ చేసుకున్నాక ఎలా స్టోర్ చేసుకోవాలన్న వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రాగి పిండిలోనే 1 కప్ వరకు గోధుమ పిండి కూడా వేసుకొని జల్లించేయండి. రాగి పిండిలో మనకి జిగురు శాతం ఉండదండి. సో, అందుకనే గోధుమ పిండి వేసి చేయటం వల్ల రాగి బూరెలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు జల్లించిన పిండిలో చిటికెడంత సాల్ట్ యాడ్ చేయండి. ఇలా వేయటం వల్ల స్వీట్ రుచి మరింత పెరుగుతుంది. అలాగే గుల్లగా రావడానికి చిటికెడంత వంట సోడా, 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులొద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని, వీటన్నింటిని ఫస్ట్ కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకొని, అందులోకి పావు చెక్క వరకు ఎండు కొబ్బరిని వేసుకొని, వీలైనంత మెత్తగా పౌడర్‌లాగా బ్లెండ్ చేసుకోండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదంతే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, అందులో 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఫస్ట్ బెల్లాన్ని కరిగించండి చాలు. 2 కప్పుల పిండికి 1 కప్ వరకు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలో ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి, అలాగే కరిగించుకున్న బెల్లం నీళ్ళు కూడా వేసేసుకొని స్పూన్‌తో కలపండి. వేడిగా ఉంటుంది కదా! సో, కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు స్పూన్‌తో మొత్తం పిండంతా కూడా బాగా కలిసేలాగా కలిపేయండి. ఇప్పుడు ఇందులో మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. లేకపోతే వాటర్ వేసైనా కలుపుకోవచ్చు. పాలేసి కలపటం వల్ల రాగి బూరెలు మరింత రుచిగా, కలర్‌ఫుల్‌గా వస్తాయండి. సో, నాకిక్కడొచ్చేసి అరకప్పుకి ఇంకొక 4 టేబుల్ స్పూన్లు ఎక్స్‌ట్రా పడినియండి పాలైతే. సో, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా జారుగా ఉండాలి. రాగి పిండి ఎప్పటికప్పుడు పాలని పీల్చేసుకొని గట్టిగా అయిపోతుందనమాట. సో, అందుకని ఇలా కాస్త జారుగా కలుపుకొని పిండిని తడి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కనుంచండి. అలాగే స్టవ్ మీద ఆయిల్‌ని పెట్టి హీట్ చేయండి. రాగి బూరెలు ప్రిపేర్ చేయడానికి ఏదైనా పాలిథీన్ షీట్ గానీ, అరిటాకు గానీ తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేయండి. అలాగే పిండి చేతికి అతుక్కోకుండా మన చేతికి కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకొని, కొద్దిగా పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ షీట్ పైన అప్పాలు ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా రౌండ్‌గా ఒత్తేసుకోండి. చూడండి మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ బూరెని వేడిగా కాగుతున్న నూనెలో వేసుకొని గరిటెతో ఇలా ఆయిల్‌ని పైకి డ్రాప్ చేయండి. ఆయిల్ వేడిగా ఉంటేనే మనకి బూరె చక్కగా పొంగుతుందండి. లేకపోతే సరిగ్గా పొంగదు. సో, మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు రాగి బూరెల్ని ఫ్రై చేసుకోండి. రాగి బూరెలు సాఫ్ట్‌గా రావాలంటే ఖచ్చితంగా గోధుమ పిండి వేసుకోవాలి. పిండిని కాస్త జారుగా కలపాలి. అలాగే బాగా నూనె కాగి ఉండాలనమాట. అప్పుడే మనకి పొంగుతూ సాఫ్ట్‌గా రాగి బూరెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు ఇలాగే చేశారంటే మీకు కూడా ఫస్ట్ టైమ్ చేసిన ఇవి చక్కగా వచ్చేస్తాయండి. వీటిని మీరు 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.